షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. యాంగర్ మేనేజ్మెంట్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ఎవరికి ఇంపార్టెంట్ అనాలంటే ప్రతి ఒక్కరికి ఏమో అనుకుంటున్నాను యాక్చువల్లీ. అంటే ఎంతవరకు కోపం తగ్గించుకోవాలి, నిజంగానే బాగా కోపం వచ్చినప్పుడు 10 to 1 లెక్క పెట్టడమో 1 to 10 లెక్క పెట్టడం వలన కోపం తగ్గుతుందా, యాంగర్ మేనేజ్మెంట్ అనేది మనం ఎలా ట్రై చేయొచ్చు, ఈ విషయం గురించి మాట్లాడడానికి థింక్ అగైన్ ప్రోగ్రాంలో ఈరోజు నాతో పాటు మాధవి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే. సో కోపం తగ్గించుకోవడం అంత ఈజీ అని అయితే నేను అస్సలు అనుకోను. ఎందుకంటే నాకు కోపం వస్తే నేను అస్సలు తగ్గించుకోలేను. ఆ కోపం తీర్చేసుకుంటేనే అయిపోతుంది నాకు. అర్జున్ రెడ్డి సినిమా ఒకటి ఉంటుంది, మీరు చూసుంటే యాంగర్ మేనేజ్మెంట్లో 0 అని చెప్పేసి మార్క్స్ ఇస్తాడనమాట. బీయింగ్ ఏ డాక్టర్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ యాంగర్మెంట్ అది. సో యాంగర్ మేనేజ్మెంట్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్, ఈ కోపాన్ని ఎలా తగ్గించుకోగలం మనం? యాంగర్ మేనేజ్మెంట్ అందరికీ అవసరమే. బికాస్ మనిషికి నవరసాలు అంటాం కదా. సో యాంగర్ అనేది ఒకటి ఉంది దాంట్లో కంపల్సరీ. అది మనం వద్దనుకోవడానికి ఏం లేదు అక్కడ. అంటే కంట్రోల్ చేయడము మేనేజ్ చేయడం అనేది డిఫరెన్స్. కంట్రోల్ అంటే కోపం వస్తుంది కూర్చొని ఆపడం కాదు. మేనేజ్ అంటే వస్తుంది, రానివ్వండి ఆ ఎమోషన్ ని, బట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్. వన్ థింగ్ మేడం, యాంగర్ వచ్చాక పక్క వాడికి ఏ నష్టం జరగదు, నష్టం జరిగేది మనకే. ఆ టైం తన కోపమే తనకి శత్రువు అని అంటారు. ఎందుకు? న్యాచురల్. ఇప్పుడు నాకు కోపం వచ్చింది, అతను నాకు మీ మీద కోపం వచ్చింది. కోపం వస్తే నా మైండ్ సెట్ ఏమైంది? ఇప్పుడు నా లోపల నాకు బాడీలో నెగిటివ్ హార్మోన్స్ స్టార్ట్ అవుతాయి. నేను ఏ పని చేసినా నాకు కోపంగానే చేస్తాను. ఏ పని చేసినా నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే నాకు మీ మీద కోపం ఉంది కాబట్టి. దీనివల్ల మీకేం ఎఫెక్ట్ అయింది? మీరు హ్యాపీగా మీ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మీకేం చేంజెస్ రావట్లేదు. నేను మిమ్మల్ని చూసినప్పుడు నాకు కోపం వస్తుంది, చీవిడి ఇంత ఇలాగే చేస్తారు అనుకుంటున్నా. ఇప్పుడు నాకేమవుతుంది? ఐఎమ్ గివింగ్ ఆల్ నెగిటివ్ థింగ్స్ టు మై సెల్ఫ్. ఇప్పుడు ఇంటర్నల్ నాకేమవుతుంది? నేను నెగిటివ్ గా ఉన్న వల్ల నేను చేసే ప్రతి ఒక్క పనిలో అది ఎఫెక్ట్ కనపడుతుంది. నాకు యాంగ్రీ వల్ల, నా కోపం వల్ల మీకేమోగా నాకు చాలా నష్టం జరుగుతుంది. నా మైండ్ సెట్ పాడైపోయింది. ఇప్పుడు చాలా చాలా చక్కటి పని, సింపుల్ పని చేయాలి, బట్ ఆ కోపంతో ఏం చేస్తున్నాను? ఆ కోపం ఇక్కడ తీర్చుకుంటాను. ఇది తీర్చుకోవడం వల్ల నా పని నష్టం అవుతుంది. దీనివల్ల ఇప్పుడు చేసే పని 2 నిమిషాల్లో జరిగే పని ఇప్పుడు నాకు అరగంట లేట్ అవుతుంది. అవునా కదా? మళ్ళీ క్లీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ టీయే పెడుతున్నా, మా వార్త నాకు దెబ్బలాట అయింది, మాట అనుకున్నాము, నాకు కోపం వచ్చేసింది ఆయన మీద. వచ్చిన నాకు టీ పెట్టమన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? టీ పెట్టమని కోపం ఇక్కడ ఉంది కదా నాకు, వెంటనే కొంచెం ఎక్కువగా అల్లం దంచి చేయడము, కారంగా పెట్టడము, టీ పొడి ఎక్కువ వేయడము, పాల ప్యాకెట్ కట్ చేసి సరిగ్గా కట్ చేయకపోవడం, పాలు కింద పడిపోవడము, స్టవ్ మీద పెట్టాను అది పొంగడము, కోపంలో ఉన్నది అంతా. ఫిల్టర్ చేస్తున్నాను, ఫిల్టర్ సరిగ్గా పెట్టలేదు, కోపం తిట్టుకుంటూ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏం జరిగింది? ఇంకో డబుల్ పని అయిపోయిందా? అంటే ఒక్క పని, ఆయనకైనా హ్యాపీగా కూర్చున్నారు కదా అక్కడ. ఎండ్ ఆఫ్ ద డే హీల్ గెట్ ద టీ. ఆయనకేం రావట్లేదు, ఆయనకి అన్ని దొరుకుతున్నాయి, కానీ ఇక్కడ జరిగేదంతా నాకే. సో దిస్ ఇస్ ఓన్లీ హ్యాపన్స్. కోపం వస్తే రానివ్వాలి, తప్పన్నను, కానీ ఆ టైం నన్ను మేనేజ్ చేసుకోవాలి. ఇందాక మీరు అన్నారు కదా 1 to 10. కారణం ఏంటంటే ఇప్పుడు నాకు మీ మీద చాలా కోపం వచ్చేసింది, మీరు నన్ను ఒక మాట అనేసారు. అన్న వెంటనే నేను కూడా మిమ్మల్ని అనాలి కదా, కానీ అన్నానంటే ఒక ఆలోచించండి. ఇప్పుడు నేను అన్నానంటే మళ్ళీ ఒక మాట అంటుంది, మళ్ళీ నేను ఒక మాట అంట, మాట పెరుగుతుంది. పెరిగాక నాలో ఉన్న తప్పులు మీరు చెప్తారు, మీలో ఉన్న తప్పులు నేను చెప్తా. నిన్నటి వరకు మన ఇద్దరం చాలా క్లోజ్ గా ఉన్నాం, మంచిగా మాట్లాడుకున్నాం. నా తప్పుల వల్ల ఇప్పుడు ఏమైంది? నా వీక్నెస్ మీరు బయట పెడతారు, మీ వీక్నెస్ నేను బయట పెడతా. ఈ వీక్నెస్ వల్ల ఎవరి ప్రాబ్లం వచ్చింది? మీరు నేను ఓకే, పక్కోళ్ళకి చాలా హ్యాపీ. వాళ్ళకి మనం టార్గెట్ అయ్యామే, రేపటి మన వీక్నెస్ మీద వర్క్ చేస్తారు. ఎవరికి మన స్ట్రెంగ్త్ ని పట్టుకోలేరు, ఎందుకంటే మనకు తెలుసు మన స్ట్రెంగ్త్ ఏంటో, వాళ్ళు మన జోలికి రారు. బట్ మన వీక్నెస్ ఏదో తెలుసుకున్నారు అనుకోండి, ఈజీగా మన మీద వర్క్ చేయగలుగుతారు. దీనివల్ల ఎవరికి లాస్ అయింది? మనకే లాస్ అయింది. సో యాంగర్ మేనేజ్మెంట్ అలాంటప్పుడు సరే కోపం వచ్చింది, కాసేపు కూల్, మీరు తిట్టిన వెంటనే ఇప్పుడు నాకు అవసరమా ఇది అన్నారు కదా, అన్ని చాలా ఏదో ప్రాబ్లంలో ఉంది అనింది, ఓకే లెట్ బి కామ్. 1 to అన్నప్పుడు ఏమవుతుంది? 1 to 10 కౌంటింగ్ లో నీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. అంటే when you take breathe 1 2 and 10 అన్నాక అప్పుడున్నంత కోపం ఇప్పుడు తగ్గిపోతుంది. బికాస్ యువర్ మైండ్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది లోపల. వాట్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఐ షుడ్ గివ్? నాకు ఇప్పుడు నాకు అవసరమా రెస్పాన్స్? నేను అరవాలా వద్దా? అరిస్తే ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించుకో అన్ని 1 to 10 చేసే వరకు అప్పుడున్నంత కోపం తగ్గిపోతుంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మీ ఇంట్లో పిల్లల ఎగ్జాంపుల్ తీసుకుంటే, బెస్ట్ ఎగ్జాంపుల్, కోపం వస్తుంది, వాడు ఏదో ఎగ్జామ్ రాస్తే సరిగ్గా 0 రాశాడు, కోపం వచ్చిందండి. అసలు ఆ టైంలో ఎంత కోపం వస్తుందంటే, అరే ఎంత రాత్రి అంతా 1 గంట వరకు కూర్చోపెట్టి చదివించా వీడికి, పొద్దున్న చూస్తే మళ్ళీ పేపర్లో సరిగ్గా రాయలేదు, ఇన్ని మార్క్స్ వచ్చాయని తల్లిగో తండ్రిగో కోపం వచ్చి 2-3 టపటపా కొట్టేస్తారు. కొట్టిన వెంటనే ఆ పిల్లోడికి ఆ టైంలో ఆలోచించండి, ఆ మైండ్ ఉండాలండి మనకి. అసలు మన పిల్లల మైండే మనకు ఉండదు చెప్పాలి అంటే. వాడికి కోపం వస్తుందా?
వాడు ఫస్ట్ ఏడుస్తాడు కొట్టాడని, వాడు మనకి కోపం రాదు, రాదు. దాని తప్పు ఏమనిపిస్తుంది, అవును కదా నాకు డాడీ తక్కువ వచ్చింది తిట్టారు. కొంచెంసేపు యాక మళ్ళీ వాడు నవ్వుతూ ఆకలేస్తుంది, అమ్మ నాకు ఆకలేస్తుందని దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆలోచించండి, మీకు ఇందాక అంత కోపంగా కొట్టారు కదా వాడిని, వాడు మళ్ళీ మీ దగ్గరికి రావాలి, ఆకలేస్తుంది మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడంటే అసలు మనకు ఆ మైండ్ సెట్ మనకి ఎందుకు లేదండి? అప్పుడు మీరు ఏడుస్తారు, అయ్యో ఇందాక కొట్టానని. ఈయన్నే కదా ఇంత కొట్టా పాపం వీడు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మళ్ళీ అమ్మ అని వచ్చాడంటే ఎంత బాధ అనిపిస్తుంది. అంటే నేను చేసిన తప్పు నాకు తెలిసింది, ఆ కోపం వల్ల నేను అక్కడే ఉండిపోయా. అవును. బట్ ఆ పిల్లోడు మన పిల్లోడు ఆ టైం మర్చిపోయి మళ్ళీ మన దగ్గరికి వచ్చాడు. అంటే ఆ పిల్లోడు మనస్తత్వం మనకు ఉండాలంటున్నా. అంటే ఆ కోపం వస్తుంది, వచ్చిన వెంటనే అదే రూపం పేరెంట్ గా మనం తయారైపోతాం. అంటే మనలోనే 3 రకాల గ్రూప్స్ ఉంటాయి. అంటే ఒక అడల్ట్ గా ఆలోచించాలి, ఒక పేరెంట్ గా ఆలోచించాలి, ఒక చైల్డ్ గా ఆలోచించాలి. పేరెంట్ అంటే హీ విల్ ఎవ్రీ డే డూ ద కరెక్షన్స్. కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది, కొట్టాలని తిట్టాలనిపించేస్తుంది. అడల్ట్ గా బిహేవ్ చేయండి ఆ టైంకి. అవసరమా నాకు ఇది, ఇట్స్ ఓకే, నా బికమ్ అ చైల్డ్, మరి వదిలేద్దాం, మనం కూడా చేసాం కదా, అయిపోయింది కదా, తప్పు జరిగింది, నేను కూడా చేస్తే ఏమొస్తుంది. ఆ మెంటాలిటీ మనం 3 రకంగా మనం మాట్లాడితే ఏ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకు కోపం వస్తే ఏమొస్తుంది, ఏమీ రాదు. ఎండ్ ఆఫ్ ద డే నాకు టెన్షన్ వస్తుంది, నాకు బీపీ వస్తుంది. అవసరమా? ఇప్పుడు చాలా వరకు బయట చాలా మందికి 35 years 45 years వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం కారణమే ఇది, కోపం. కోపం తన కోపం ఎవరు చెప్పరు కూడా. ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకోండి, నాకు ఎందుకు కోపం వచ్చింది నాకు తెలిసినప్పుడు, నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నెక్స్ట్ టైం విల్ యూ రిపీట్ ద సేమ్ థింగ్, బికాస్ నా రియాక్షన్ మీకు అర్థమైపోతుంది. మీకు కోపం వస్తే ఇలా చేస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటి కోపం తెప్పిస్తే మళ్ళీ మీలా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఇంక కోపం తెప్పియకూడదని మీకు ఉండాలి. అరే నేను కోపం తెచ్చుకున్నప్పుడు నాకు ఇలా చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ టైం ఇలా కోపం రాకూడదని నేను అనుకోవాలి. అప్పుడు ఇద్దరిలో కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంటే గ్యారంటీ నేను మీకు కోపం తేడానికి నేను పని చేయను, ఆ కోపం వచ్చినప్పుడు కూడా మీరు ఈ పని చేయరు. అంటే ఈ 2 వర్క్స్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రాపర్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. యాంగర్ మేనేజ్మెంట్ లో నాకు ఎందుకు కోపం వస్తుందో నాకు నేను కమ్యూనికేట్ చేయాలి ఫస్ట్, పక్క వాళ్ళు కూడా చెప్పాలి, ఒరే నాకు ఇందాక ప్రాబ్లం వచ్చింది, నేను అరిచేసాను, ప్లీజ్ నాకు ఇలాంటి చెయ్యకండి, ఇలా చేస్తే నాకు ఇలా పాతవి కలిసిపోయి కోపం వస్తుంది, నా ఇలా మాట్లాడేశాను, మీరేమనుకోకండి, నేను ఒక్క కమ్యూనికేట్. ఓకే, ఆ టైంలో సారీ అని చెప్తే కూడా సాల్వ్ అయిపోతాయి. కానీ చాలా మంది అలా చెయ్యరు. యాంగ్రీలో కోపంలో చేసిన మాటలు తోటల్లాగా వెళ్ళిపోతాయి. మీరు నేను ఇందాక చెప్పాను, తండ్రి కొట్టిన వెంటనే ఆ పిల్లాడికి ఆ మాట మళ్ళీ వచ్చి అడిగాడంటే ఆ బాధ మర్చిపోయాడు. కానీ మీరు అదే పిల్లాడిని నువ్వు వేస్ట్, నువ్వు వర్త్లెస్, నువ్వు పనికి రానివాడివి, వాడు చూడరా వీడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు అంటే నిజంగా ఈ వర్డ్స్ వాడి జీవితానికి చాలా ఎఫెక్ట్ వస్తాయి. ఖచ్చితంగా రేపు పెద్దోడాక అంటాడు, నాన్న అమ్మ మన చిన్నప్పుడు నన్ను మీరు ఈ మాటలతో పెంచారు కాబట్టి నేను ఇవాళ తయారైన కారణం మీరే అంటాడు. కాబట్టి కోపంలో మనం ఏదన్నా కొట్టామా తిట్టామా అన్నది కంపల్సరీ ఫ్యూచర్లో వాళ్ళకైనా ఎఫెక్ట్ వస్తుంది, వీళ్ళకైనా ఎఫెక్ట్ వస్తుంది. కోపం అంటే కొన్నిసార్లు కోప్పడ్డమే కరెక్ట్ అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. నేను కోప్పడ్డాను కాబట్టి ఆ పని అలా సవ్యంగా జరిగింది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా కోప్పడకుండా ఉండాల్సి వస్తుంది అంటారు. అది డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అనేది. ఇప్పుడు స్కూల్లో టీచర్ బాగా కొడతారండి. ఇప్పుడు చాలా మంది నేను మాట్లాడినప్పుడు కొంతమంది చెప్తారు నాకు, మా మాధవి గారు నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నానంటే చిన్నప్పుడు మా సార్ ఒక ఆయన ఉన్నారు, సోషల్ టీచర్ నన్ను బాగా గట్టి కొట్టేవాడు, ఇవాళ అందుకని సోషల్ అంటే ఇప్పుడు పలానా దాంట్లో నేను ఇంత బాగా రాణిస్తున్నానంటే ఆ రోజు ఆయన తిట్టారు కాబట్టి అప్పుడు నాకు ఫోకసింగ్ తెలిసిందని అంటారు. అంటే అది ఎలా సిచ్యువేషన్ ఏంటని ఇంపార్టెంట్ అక్కడ. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు రియాక్ట్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు టీచర్ ఇప్పుడైతే మొత్తం తీసి పాడేసాలండి, స్కూల్లో టీచర్ తిట్టడమే పెద్ద ప్రాబ్లం, తిట్టామంటేనే పేరెంట్స్ వచ్చేస్తున్నారు. కానీ ఎందుకు జరిగింది, బికాస్ ఒక సమయంలో టీచర్ కొట్టాలని బాగా కొట్టి దానివల్ల పిల్లల లైఫ్ పిల్లలకి ప్రాబ్లం రావటమో జరిగింది కాబట్టి కొట్టకండి అని చెప్పారు. సో కొట్టేది కూడా ఎంతవరకు కొట్టాలో కూడా టీచర్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే టీచర్స్ 24 hours పిల్లలతో ఉంటారు కాబట్టి 24 hours కాదు, ఫ్రమ్ 8 to 10 hours టీచర్స్ ఉంటారు కాబట్టి ఆ మైండ్ లో కూడా హోంవర్క్లు ఇవన్నీ అనుకోండి, పిల్లలు పొద్దు నుంచి రాత్రి వరకు టీచర్ ఉన్నట్టే ఉంటుంది వాళ్ళకి అనుకోండి. అందుకనే వీళ్ళు ఏమంటారు, మా టీచర్ చెప్తే వింటారా, నేను చెప్తే వినమని పిల్లలకి అంటారు. అంటే ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి నేను ఎందుకు ఈ టీచర్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక పిల్లలు చైల్డ్గా బిహేవ్ చేసినాడు, ఇలాంటివి రావు. అంటే నన్ను కొట్టింది ఎందుకు, నేను బాగుపడ్డానికి, తిట్టారు ఎందుకు, నేను బాగుపడ్డానికి అన్న ఒక ఆలోచన మనకు తెలిసినప్పుడు తప్పు కాదు. యాంగర్ మేనేజ్మెంట్లో అలాంటి దాంట్లో అంటే నువ్వు సేమ్ మెంటాలిటీ సేమ్ ఏజ్ గ్రూప్ అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు ఒకే సిచ్యువేషన్లో ట్రావెల్ అవుతున్నారు. అలాంటప్పుడు మనం కోపంగా వచ్చి ఏదైనా పని చేయడం చాలా ప్రాబ్లమాటిక్ క్రియేట్ అవుతుంది. ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ ఉంది, కోపంగా వచ్చి ఒకరు పొడుచుకుంటే అరే నాకు కోపం వచ్చిందిరా నువ్వు ఇలా చేసాను పొడిచానంటే కరెక్టా కాదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇద్దరు మేనేజ్ చేసుకోవాలి. అంటే అంతవరకు తెచ్చుకోకూడదు సిచ్యువేషన్స్, కొట్టడాలు ఒకళ్ళు ఈ మధ్య మనం చాలా వింటున్నాం, ఎప్పుడుదో కోపాలు తీర్చుకొని ఒక ప్లానింగ్ ప్రకారంగా క్రియేట్ చేసుకొని అప్పుడెప్పుడో కోపం వచ్చిందంట ఆ కోపాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు.
దీనివల్ల ఏమైంది, నీ లైఫ్ ఈ 1-2 months 3 months ఆ కోపంలో బతకడం వల్ల నువ్వు ఎంత రకరకాల ఆలోచనలు, అంటే అన్ని కూడా క్రిమినల్ ఆలోచనలు నీ మైండ్ నిండా. ఏ పని చేయనా క్రిమినల్ పని, ఏ పని ఆలోచన అలా జరిగితే నువ్వు అనుకున్నది ఏదైతే సాధిద్దాం అనుకున్నావు నీ జీవితంలో అది వదిలేసుకున్నావు. ఆ వ్యక్తిని బాధ పెట్టాలి, ఆ వ్యక్తిని చంపాలి, ఆ వ్యక్తిని ఏదైనా నష్టం చేయించాలని బతుకుతున్నావే తప్ప అసలు నీ జీవితంలో దీని కాకుండా ఇంకేముంది, దాన్ని పక్కన పడేసావు. సో ఈ యాంగర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం కూడా ఇలాంటి కారణాలు అవుతాయి. కొన్ని సిచ్యువేషన్లో మనం తిట్టాల్సి వస్తుంది, కోప్పడాల్సి వస్తుంది, బట్ అది అవసరమా లేదా అని ఇంపార్టెంట్. నా దగ్గరున్న వ్యక్తులు ఆ కోపాన్ని వాళ్ళు తీసుకోగలుగుతారా లేదా అని తెలుసుకొని మనం చేయాల్సి వస్తుంది. కోపం ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాత్రిపూట మన పిల్లలు రేపు ఎగ్జామ్ ఉంది, పేరెంట్స్ తిట్టకపోతే అరే నువ్వు చదవట్లేదురా, చదువుకో, గట్టిగా అరవకపోతే వాళ్ళు హ్యాపీగా టీవీలు చూసుకుంటూ కూర్చుంటారు. సో అది ఇంపార్టెంటే, కానీ ఎంతవరకు అది చాలా ఇంపార్టెంట్. అన్ని చోట్ల మనం వాడలేము, అన్ని చోట్ల కామ్గా ఉండలేము, అన్ని చోట్ల కోపంగా చూపించకూడదు. ఏ సమయానికి ఏది అవసరమో అంత మోతాదే దాన్ని వాడాలి. నీ పిల్లాడు కూర్చొని హ్యాపీగా ఫోన్ వాడుకుంటూ పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తున్నాడు, అమ్మ కోపగిస్తే వాడు ఏమైనా ఫీల్ అవుతాడా అన్నప్పుడు చాలా రాంగ్. అప్పుడు కోపపడండి, ఫోన్ తీసి పక్కన పెట్టండి, 2 days చాలా స్ట్రిక్ట్గా ఉండండి. వాడు ఏదన్నా అన్నాను చెప్పండి, వాడు కూర్చోపెట్టి మాట్లాడండి, తప్పులేదే దాంట్లో. కానీ అదే వాడు ఏదో అయిపోతాడేమని చెప్పి కాకుండా వాడి జీవితం పడుంది, ఇంకా ఇప్పుడే పాడైపోతే జీవితాంతం ఏమవుతాడు. కానీ చెప్పే విధానం మార్చుకోండి. కోపంగా ఉన్నప్పుడు కూడా వాడిని హర్ట్ చేయకుండా వాడికి ఎలా చెప్తే బాగుంటుంది, గోయింగ్ ఇన్ హిజ్ ఓన్ వే. అదే అంటాం, పిల్లలు ఎక్కడో కారు, వాళ్ళు మన రూపాలే కాబట్టి మనం ఏం చేసామని చిన్నప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. ఒక్కసారి చూడండి, నేను చిన్నప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఉంటే నేను ఏం చేసి ఉండొచ్చు, నేను ఏం కోరుకున్నాను, మా పేరెంట్స్ ఏం చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను, అది నా పిల్లలతో నేను చేశాను అనుకో, హ్యాపీయే కదా. పిల్లలు ఆర్ నథింగ్ ఎల్స్. మనం అప్పుడు ఏమనుకున్నా, మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం మన పేరెంట్స్ నుంచి, సేమ్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి ఇవ్వండి, కనుక్కోండి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఏంటో. సో ఇలాంటి మీరు చేసినప్పుడు జరుగుతాయి. సో కోపపడడం తప్పు అని నేను కోపం ఉండాలి, కానీ దాన్ని మేనేజ్ చేసుకోవాలి. కానీ కొన్నిసార్లు ఆ కోపం కూడా కొంతమందికి మంచి కారణాలకునే ఒక అంటే ఇట్ గివ్స్ ఎ వండర్ఫుల్ రిజల్ట్ ఆల్సో. కోపం అన్నది అది కూడా చాలా ఇంపార్టెంటే, కానీ దాన్ని ఎంతవరకు వాడాలనేది చాలా చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఆ కోపం వల్ల నాకు నష్టం జరుగుతుందంటే గో ఫర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, టేక్ ఎ కామ్, టేక్ ఎ బ్రేక్. ఆ టైంలోంచి బయటికి వెళ్ళిపోండి. ఇంట్లో సిచ్యువేషన్ పెద్దగా గొడవలు అవుతుంటాయి వైఫ్ అండ్ హస్బెండ్లో, అప్పుడు ఆ పెద్ద కోపం వచ్చి కొట్టేసుకుని తిట్టేసుకునే బదులు ఏమవుతుంది, మీ పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు, మీ ఇద్దరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే టైంలో హస్బెండ్ వైఫ్ కూల్ అయిపోతే, అయితే వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోవడం ఏదో కూడా చేయొచ్చు. ఇప్పుడు అలా అని చెప్పేసి మా వారు అంటుంటే నేను బయటికి వెళ్ళిపోయానండి, ఆయన ఏమనుకుంటారు, చూసాను ఎంత మాట్లాడుతున్నది బయటికి వెళ్ళిపోయింది ఏంటా, అలా కాకుండా జస్ట్ దిస్ ఇస్ అ సొల్యూషన్, దీనికి ఇది ప్రాబ్లంగా ఉంది, టేక్ అ బ్రేక్ అని చెప్పి ఇద్దరు అనుకోను, లేకపోతే ఏం కామ్గా ఉండవు, కాసేపు ఆ సిచ్యువేషన్ చెల్లగా బయటికి వెళ్ళి వచ్చింది అనుకోండి, అయిపోయింది. దట్స్ మేనేజ్మెంట్ స్కిల్స్. అవి మనం చేసుకోవచ్చు. అక్కడ ఆయన ముందు ఎదురుగుండా ఉండి తిట్టుకునే బదులు జస్ట్ మూవ్ ఆఫ్ దట్ స్పేస్. గ్యారంటీ ఆ టైంలో ఆయన కూడా కొంచెం కోపం తగ్గిపోతుంది, అది ఈవిడ కూడా ఆయన మీద కోపం తగ్గుతుంది. సో దీస్ థింగ్స్ వీ కెన్ ప్లాన్ ఇట్ అవుట్. అంతే తప్ప ప్రతిదానికి సొల్యూషన్ కాదు, ప్రతిదానికి ప్రాబ్లమాటిక్ కాదు ఇది ఈ యాంగ్రీ అనేది. సమయం అనుకూలంగా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏది ఇంపార్టెంటో మనం ఆలోచించాలి. బికాస్ మనకు బ్రెయిన్ ఉందండి, ఆలోచించగలం, కానీ కోపం వల్ల దాన్ని మూసేస్తున్నాం. కానీ అది ఒక్కసారి మనం ఎప్పుడు చేయాలని తెలుసుకుంటే వీ కెన్ డూ ఎనీథింగ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు